రైట్. వెల్కమ్ బ్యాక్. సో సార్, అయితే ఫీల్డింగ్ విషయంలో మీరు జింబాబ్వే మ్యాచ్ తీసుకుంటే శివం దుబే బాల్ పక్క నుంచి పోతుంటే కనీసం ఎఫర్ట్ పెట్టకుండా గివ్ అప్ ఇచ్చాడు. ఆ తర్వాత ఏకంగా బౌలింగ్లో 26 పరుగులు తీసుకున్నాడు అనమాట. ఇలాంటి ఓవరే ఈ రోజు పడితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? దీస్ థింగ్స్ ఆఫ్ కోర్స్ సమ్‌టైమ్స్ హ్యాపెన్ ఇన్ క్రికెట్ తేజస్వి. ఎందుకంటే ఒక్కొక్కసారి యూ టేక్ సమ్ ఫెంటాస్టిక్ క్యాచెస్ అండ్ యూ డ్రాప్ ఈజీ సిట్టర్స్ కూడా వదిలేస్తుంటారు. దట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ క్రికెట్. బట్ మీరు అన్నట్టుగా కొంచెం ఫీల్డింగ్ ల్యాప్సెస్ ఎక్కువగా కనబడ్డాయి. ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్‌లో జింబాబ్వే మీరు అన్నట్టుగా 140కి ఆల్ ఔట్ అయ్యి జింబాబ్వే 180 కూడా చేయగలిగారు. అండ్ ఆ సిచ్యువేషన్‌లో అబ్సల్యూట్‌లీ ఎందుకంటే నెట్ రన్ రేట్ ఒకవేళ కీలకంగా మారున్నట్లయితే లాస్ట్ వరకు కోల్కతాలో జరిగినటువంటి మ్యాచ్ వర్షం కారణంగా జరగకపోయినట్లయితే మీరు అన్నట్టుగా అప్పుడు ఆ విషయం చాలా చాలా సీరియస్ గానే తీసుకునేవాళ్ళు. ఎందుకంటే 140కి ఆల్ అవుట్ అయినప్పుడు ఆల్ అవుట్ అయ్యే ఒక ఛాన్స్, అంటే 140కి ఆల్ అవుట్ చేసే ఒక ఛాన్స్ ఇండియా కోల్పోయింది కనుక అప్పుడు వెస్టిండీస్ కంటే ఆ మ్యాచ్ లోనే నెట్ రన్ రేట్ బెటర్ అయి ఉండేది. అలా జరగలేదు. సో అటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి కాదని కాదు. బట్ ఓవరాల్ గా బిట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అయితే కావాలి. బట్ శివన్ దుబే వాట్ ఐ ఫీల్ ఈస్ ఎ గుడ్ ఫీల్డర్. ఈ టేక్స్ సమ్ గుడ్ క్యాచెస్ యాక్చువల్లీ. బట్ అతను ఆ లాస్ట్ 2 ఓవర్స్ ఎక్కువ రన్స్ ఇవ్వడం తోటి జింబాబ్వే మీరు అన్నట్టుగా 180 చేయగలిగారు. యా వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, నో డౌట్ అబౌట్ ఇట్. సమ్ సిచ్యువేషన్స్ లో ఒక గుడ్ క్యాచ్ మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేస్తుంది మనందరికి. యూ విన్ మ్యాచెస్ అండ్ యూ లూజ్ మ్యాచెస్ ఆల్సో, నో డౌట్. ఎస్. ఇంగ్లాండ్కి వరల్డ్ కప్తో ఆల్రెడీ ముంబైలో 2 మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. సో నేపాల్ మీద ఆల్మోస్ట్ ఓడిపోతుందనే సిచ్యువేషన్ నుంచి మంచిగా కంబ్యాక్ ఇచ్చి గెలిచారు. అలాగే వెస్టిండీస్ మీద 30 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఈ పిచ్ కండిషన్స్ను ఇంగ్లాండ్ అర్థం చేసుకోగలదంటారా? వెస్టిండీస్ తోటి ఆల్అౌట్ కూడా అయినారు 19 ఓవర్స్ లో. దట్స్ మీరు అన్నట్టుగా. బట్ ఎట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్ కు కొన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయి. ఇఫ్ యూ టాక్ అబౌట్ సమ్ ఐసీసీ టోర్నమెంట్స్ 1987 లో ఇండియా సెమీఫైనల్ ఓడించారు. అండ్ ఇండియాకు ఎన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయో ముంబైలో, కపుల్ ఆఫ్ బిటర్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. 2016 ఇఫ్ యూ గో బ్యాక్ టు దట్ వెస్టిండీస్ వర్సెస్ ఇండియా సెమీఫైనల్, ఆ మ్యాచ్ లో నో బాల్స్ కొన్ని అటు ఇటు డెసిషన్స్ కావడం అనేది చాలా చాలా ప్రెషర్ లోకి తీసుకొచ్చింది. అండ్ వెస్టిండీస్ ఈవెన్చువల్లీ వన్ ద మ్యాచ్, వన్ ద టోర్నమెంట్ ఆల్సో. అటు ఇంగ్లాండ్ మరొక టీంలో న్యూజిలాండ్ ఓడించినట్టున్నది. అండ్ ఇటు వెస్టిండీస్ ఇండియాని ఓడించింది. వెస్టిండీస్ చివరికి ఇంగ్లాండ్ ఓడించి కోల్కతాలో ఒక రికార్డ్ సృష్టించారు కూడా. సో అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా ఇంగ్లాండ్ కు ఫస్ట్ ఏంటంటే T20 మ్యాచ్ ఆడినప్పుడు 4-5 months ago మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా తేజస్వి 97కి ఆల్అౌట్ అయినట్టున్నారు. ఐ థింక్ 150+ రన్స్ తోటి ఇండియా గెలిచి 250+ రన్స్ స్కోర్ 254 స్కోర్ చేసినట్టున్నారు ఇదే ముంబైలో T20 మ్యాచ్ అది. సో అట్లా స్వీట్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి మీరు అన్నట్టుగా. బట్ ఎట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్ నేను అనుకుంటాను 6 మ్యాచెస్ ఆడితే 3 గెలిచారు, 3 ఓడిపోయినారు. ఇండియాకు కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. అండ్ అలా కాకుండా ఏంటంటే ఈ మధ్య కాలంలో మీకు నాకేమనిపిస్తుంది అంటే తేజస్వి, ఒక గ్రౌండ్ అనేది ఒకళ్ళకు ఫేవరబుల్ గా ఉంటుందని మనం అనుకోలేం. మీరు ఒక 20 years ago బిఫోర్ ది ఐపీఎల్ బిగాన్, అప్పుడు హోమ్ కండిషన్స్ అనేవి కొంచెం రియల్ గానే మీరు చెప్పినట్టుగా చాలా హెల్ప్ఫుల్ గా ఉండేవి తేజస్వి. బట్ ఇప్పుడు అట్లా కాదు కదా. 2007 తర్వాత ఎంతమంది ఇక్కడ ఆడటం లేదు. ప్రతి సీజన్ లో మనం ఐపీఎల్ లో డిఫరెంట్ ఫ్రాంచైజెస్ ఆడుతుంటారు. బట్లర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్, ఇది ఎలానైతే సూర్యకుమార్ యాదవ్ ఒక హోమ్ గ్రౌండ్, బట్లర్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో ఇది ఫ్రాంచైజ్ ఆడాడు కనుక ముంబైకి అది హోమ్ గ్రౌండ్ లాగానే చెప్పాలి. హార్దిక్ పాండ్యాకు హోమ్ గ్రౌండ్ ఇది, గుజరాత్ ఆడే కానీ. తిలక్ వర్మ హైదరాబాద్ అయినా అతనికి హోమ్ గ్రౌండ్. సో అట్లా కొంతమంది ప్లేయర్స్ కు ఈ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం ఇండియాలో ఉన్నటువంటి గ్రౌండ్ కండిషన్స్ కూడా హోమ్ గ్రౌండ్స్ అయిపోయినాయి. సో అందుకనే కొత్తదనం అనేది ఏముండదు మీకు. సో అబ్సల్యూట్లీ అంటే గుడ్ క్వశ్చన్ మీరు అన్నట్టుగా. ఇండియాకు రికార్డు ఉందని, బట్ ఎట్ ద సేమ్ టైం ఇంగ్లాండ్ కూడా కొన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయి ఇక్కడ ఈ మైదానంలో. సో దట్స్ ద రీజన్ స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నట్లు ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ టసల్ బిట్వీన్ దీస్ టూ అండి, బ్యాటిల్ బిట్వీన్ దీస్ టూ. అయితే ఇండియాకి ఇంగ్లాండ్కి ఇది లైన్గా మూడో T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ అనమాట. 2022లో భారత్ని ఇంగ్లాండ్ ఓడించి ఫైనల్లో పాకిస్తాన్పై గెలిచి ఛాంపియన్స్గా నిలిచారు. తర్వాత 2024లో మనం కప్ సాధించామన్నమాట. మరి ఈసారి ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తారో మీరేం చెప్పగలరు అసలు? అంటే ఒకసారి వాళ్ళు, ఒకసారి మనం గెలిచాం, మళ్ళీ ఇంకొకసారి అంటే అట్లా రొటేషన్ కావాలి అంటే వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. అట్లా కాదు. మీరు అన్నట్టుగా ఆస్ట్రేలియాలో జరిగినటువంటి అడిలేడ్ లోనైతే 170 వితౌట్ లాస్ అండి ఆ మ్యాచ్ లో. బట్లర్ నేను అనుకుంటాను హేల్స్ అని ఒక ప్లేయర్ ఉండేది. హేల్స్ కూడా ఆడాడు ఐపీఎల్ లో, చాలా అద్భుతమైనటువంటి క్రికెటర్. అతను ఇప్పుడు లేడు ఇంగ్లాండ్ టీమ్ లో. సో వాళ్ళు వితౌట్ లాసే విక్టరీ సాధించారు. అండ్ అట్లా పాకిస్తాన్ తోటి మనకి ఎన్ని మంచి రికార్డ్స్ ఉన్నాయి. పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా దుబాయ్ లో జరిగినటువంటి ఒక వరల్డ్ కప్ లో నేను అనుకుంటాను వితౌట్ లాస్ రిజ్వాన్ అండ్ బాబర్ అజమ్ స్కోర్ చేశారు. బట్ ఎవ్రీ టైం అట్లా కాకపోవచ్చు. ఎందుకంటే 2 టీమ్స్ నాకు ఏమనిపిస్తుంది అంటే
పేపర్ స్ట్రాంగ్గా ఉన్నాయి. టూ టీమ్స్లో బౌలింగ్లో బ్యాటింగ్లో ఈక్వల్ స్ట్రెంత్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు స్టార్టింగ్లో జరిగినట్టు మీరు ఇఫ్ యూ టాక్ అబౌట్ ఈశాన్, సంజు అండ్ అభిషేక్ టాప్ ఆర్డర్, సేమ్ అట్లాగే మీరు బెతెల్, బ్రూక్ ఇప్పుడు టాప్ ఆర్డర్లో వస్తున్నాడు. తర్వాత సాల్ట్, బట్లర్, వీళ్ళు కూడా చాలా కీలకమైనటువంటి ప్లేయర్సే. సో బౌలింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇటు బుమ్రా ఉంటే అటు ఆర్చర్ ఉన్నాడు వాళ్ళకు, ఇటు హర్షదీప్ ఉంటే అటు శామ్ కరణ్ ఉన్నాడు, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇటు అక్షర్ పటేల్, మీరు వరుణ్ అంటే అతను రాషిద్ కూడా చాలా డేంజరస్ బౌలర్. సో ఇట్లా నాకేమనిపిస్తుంది అంటే అటు జాక్స్ కూడా ఉన్నాడు ఆల్రౌండర్ రూపంలో, ఇటు హార్దిక్ పాండ్యా ఉన్నాడు. సో ఐ థింక్ అఫ్ కోర్స్ మీడియం పేసెస్ స్పిన్ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ అలా నాకేమనిపిస్తుంది అంటే టూ టీమ్స్ కు ఈక్వల్ స్ట్రెంత్స్ ఉన్నాయి కనుక వీ విల్ డెఫినెట్లీ సీ అన్ ఎక్సైటింగ్ సెమీఫైనల్ టుడే, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఎందుకంటే ఇది కూడా పిచ్ అనేది కూడా వెస్టిండీస్ తో ఆడినటువంటి వికెట్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఏ వికెట్ పైన అయితే అభిషేక్ శర్మ స్కోర్ అది 4 months ఎగో, ఇది 1 month ఎగో. సో ఇప్పుడు కొంచెం గ్రాస్ ఉంది వికెట్ కు. మీకు సీజన్ ప్రోగ్రెస్ అయినా కొద్ది కూడా ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కనుక మీకు వికెట్ లో కొంచెం డ్రైనెస్ ఉంటుంది, వేర్ అండ్ టేర్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఒక మంచి బ్యాటింగ్ వికెటే తయారు చేసినట్టుగా మనం రిపోర్ట్స్ అయితే చదివాం, విన్నాం. బిట్ ఆఫ్ గ్రాస్ ఉంది అంటే బౌన్స్ ఉంటుంది. సో బౌన్స్ ఉంది అంటే మీడియం పేసెస్ కి ఎంత హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉంటాయో బ్యాటర్స్ కూడా అట్లాగే ఎంజాయ్ చేస్తారు. చిన్న బౌండరీస్ కనుక, డైమెన్షన్ ఉన్న బౌండరీస్ కనుక ఐ థింక్ బ్యాట్స్మెన్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద కండిషన్స్ హియర్. యా అయితే కమింగ్ టు పిచ్, గ్రూప్ దశలో వెస్టిండీస్, ఇంగ్లాండ్, నేపాల్, ఇటలీ మ్యాచ్లకు ఉపయోగించిన పిచ్ పైన ఈ సెమీస్ ఆడబోతున్నట్టు తెలుస్తుంది. అయితే February 12 తర్వాత ఈ పిచ్ను వాడనే లేదు. అప్పుడు ఇది ఫ్రెష్ పిచ్ అవుతుందా? అయితే ఎంత స్కోర్ చేసే అవకాశం ఉంటుంది? పిచ్ బౌన్స్కు సహకరిస్తుందా లేదా స్పిన్నర్లకు సహకరిస్తుందా? అది దట్ వీ కెనాట్ సే. మేబీ ఒకవేళ వికెట్ మంచి హార్డ్ గా ఉంది, బౌన్స్ ఉంది అంటే బ్యాటర్స్ కూడా చాలా చక్కటి బ్యాటింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి తేజస్వి. అండ్ అటువంటి సిచ్యువేషన్ లో మీరు ముంబైలో మనం 200+ స్కోర్స్ ఐపీఎల్ లో స్కోర్ చేయడం చూడలేదా? ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో ఇండియానే 254 స్కోర్ చేశారు కదా అగైన్స్ ఇంగ్లాండ్ సేమ్ టీమ్ తోటి. సో బోత్ ది టీమ్స్ లో హిట్టర్స్ ఉన్నారు కనుక, సిక్స్ హిట్టింగ్ బ్యాటర్స్ ఉన్నారు కనుక ఐ థింక్ వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ గుడ్ స్కోరింగ్ మ్యాచే కావచ్చు అని నాకు అనిపిస్తుంది. సో అప్పుడు టాస్ అనేది డెఫినెట్లీ కీలకంగా అవుతుంది, కాదని కాదు. బాగా డ్యూ ఉంది అంటే సెకండ్ టైం చేంజ్ చేయడం ఇష్టపడతారు. బట్ ఎట్ ది సేమ్ టైం నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే తేజస్వి, సెమీఫైనల్ లాంటి మ్యాచెస్ లో బ్యాటింగ్ ఫస్ట్ చేసే టీం కూడా ఒక బిగ్ స్కోర్ చేసినట్లయితే ఈవెన్ దట్ కెన్ బి వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. ఈవెన్ వెస్టిండీస్ అగెన్స్ట్ కూడా ఇట్ వాజంట్ ఈజీ ఇన్ ద ఎండ్. సంజు సామ్సన్ అట్లా ఆడడంతో తేజస్వి మనకు ఇండియా చివరికి మంచి విక్టరీ సాధించింది అనిపించింది. కానీ ఒకవేళ సంజు సామ్సన్ స్టార్టింగ్ లో అవుట్ అయ్యి ప్రెషర్ గిట్ట క్రియేట్ అయినట్లయితే ఇట్ కుడ్ హావ్ బీన్ ఎ టఫ్ మ్యాచ్ యాక్చువల్లీ, బికాస్ 190+ చేజ్ అనేది కూడా చాలా డిఫికల్ట్ అవుతుంది. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ఎలా ఉంటాయో కండిషన్స్ ఈవినింగ్. నౌ వీ కాంట్ టాక్ అబౌట్ దోస్ కండిషన్స్. యా అండ్ ఫైనల్ క్వశ్చన్, సో అంటే ఇఫ్ ఇన్ కేస్ భారత్ కానీ టాస్ గెలిస్తే ఏం తీసుకుంటే టీమిండియా ఎక్కువగా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇట్స్ ఆల్వేస్ ద కెప్టెన్స్ డెసిషన్, మేనేజ్మెంట్ డెసిషన్. బట్ డ్యూ ప్రభావం ఉన్నట్లయితేనే బౌలింగ్ సెకండ్ చేయడం అనేది మంచిది. కానీ బట్ సెమీఫైనల్ లాంటి మ్యాచెస్ లో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి టీం కూడా బిట్ ఆఫ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది ఇఫ్ యూ పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్ తేజస్వి. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. యా రైట్. థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. థ్యాంక్ యూ.